రేస్ చూసుకుంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీవీ5లో జగన్పై విష ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ 27న తిరుమలకు వస్తున్నారంటూ ఫేక్ న్యూస్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అన్యమతస్థుడు, డిక్లరేషన్పై సంతకం చేయాలంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం జరుగుతుందన్నారు. సీఎంగా 5 ఏళ్లు పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి జగన్ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ చంద్రబాబుతో పోల్చితే జగన్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల సందర్శన ఉంది అని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన అక్కసును విపరీతంగా వాంతులు చేయించుకునే అంత హీనంగా ఆ టీవీ5 ఛానల్లో నిరంతరము విష ప్రచారం చేస్తున్నారు. వారే ఒక ఫేక్ న్యూస్ను విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల సందర్శన ఉంది అని 27వ తారీఖున ఈ బొల్లినేని నాయుడు గారి ఛానలే ఒక ఫేక్ న్యూస్ విడుదల చేసి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తే ఆయన అన్యమతస్థుడు, ఆయన డిక్లరేషన్లో సంతకం ఇవ్వాలి, ఆయన ఏం చేయకుండా ఎట్లా వెళ్తాడు లోపలికి, హిందువులంతా కూడా చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, ఇన్ని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు నడుపుతున్నాడు. నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వామివారి దయ వలన వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక గొప్ప ప్రజాపాలక ముఖ్యమంత్రిగా ఆయన పేరెన్నిక తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంతే కూడా కాకుండా అనేక సందర్భాలలో వాళ్ళ తండ్రి గారి హయాంలో వాళ్ళ తండ్రి కూడా తిరుపతిలో టీటీడీ భూముల బదలాయింపుపై రాజకీయం వేడెక్కుతుంది. ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర భూమిని టూరిజం శాఖకు కేటాయించడం ఘోరమైన అపచారమని మండిపడ్డారు. ఎయిర్పోర్టు దగ్గర టూరిజం శాఖకు 25 ఎకరాల భూములు ఉన్నప్పటికీ దేవుడికి చెందిన స్థలాన్ని ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాఖకు బదలాయించటం మీద ఇది చాలా తప్పని, భగవంతుని ఆస్తిని టూరిజం శాఖకి ఇవ్వటం చాలా ఘోరమైనటువంటి అపచారమని, టూరిజం శాఖకే స్థలం ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా కూడా ఎయిర్పోర్టు దగ్గర ఓ 25 నుంచి 30 ఎకరాలు ఇవ్వవచ్చునని, అలా కాకుండా దేవునికే సంబంధించినటువంటి స్థలం ఇవ్వటం మార్పిడిగా చాలా తప్పు అని నేను మాట్లాడడం జరిగింది. 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, తిరుపతిలో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తిరుపతి వాసిగా నేను చెప్తున్నటువంటి విషయం, మీరు టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇవ్వటం తప్పు అన్న విషయం. మీరు ఇవ్వాలని అనుకుంటే మరో చోట ఎక్కడైనా ఇవ్వవచ్చు కదా అన్నదానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు, ఆయన పలానా నిర్ణయం తీసుకోమని చెప్పినారు, దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది, బోర్డు సమావేశంలో మేము ఈ రకంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది, ఆ తీసుకున్న తర్వాత అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఉండటం కోసమనే ఈ నిర్ణయం తీసుకున్నాము అనేటువంటిది చెప్పినారు. నెల్లూరు జిల్లా గొల్గముడిలో జరిగిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాల చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం సోమిరెడ్డికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషతో జీవించాలని, బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడాలని స్వామివారిని ప్రార్థించినట్టు సోమిరెడ్డి తెలిపారు. శ్రీ వెంకయ్య స్వామి గొలగమూడి వెంకయ్య స్వామి 43వ ఆరాధన కార్యక్రమం
ఈరోజు రావడం జరిగింది. స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పేదరికం తగ్గాలా, ఎస్సీలు ఎస్టీలు గిరిజన కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాం. ఇక్కడ ఈ వెంకయ్య స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్స్ జేఈఓ టిటిడి వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి ఉచిత భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్ని. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు వెంకయ్య స్వామి టెంపుల్ కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఉంది, జూనియర్ కాలేజీ కూడా మధ్యలో పెట్టడం జరిగింది. 500 మంది విద్యార్థులు ఉండే హై స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. ఇవన్నీ వెంకయ్య స్వామి భక్తులు వాళ్ళందరూ అండదండలు, ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు. ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజరాజేశ్వరి నిలయం అపార్ట్మెంటులో రేవ్ పార్టీ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని డీసీపీ వినీత్ తెలిపారు. రాహుల్ అనే వ్యక్తి బెంగళూరు నుండి కోకైన్ సప్లై చేస్తున్నారని చెప్పారు. మణిదీప్ అనే వ్యక్తి వృత్తిరీత్యా తహసీల్దార్ అని, అతడు గోవాలో సైతం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్టు డీసీపీ వినీత్ చెప్పారు. ఈగల్ తెలంగాణ అలాగే గచ్చిబౌలి పోలీస్ ఇద్దరు కూడా బేస్డ్ ఆన్ ది ప్రయర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ కొండాపూర్లో ఉన్న రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో రేడ్ చేశాము నిన్న నైట్. అప్పుడు 6 అలాంగ్ విత్ 20 grams ఆఫ్ కొకేన్, 8 grams ఆఫ్ ఎక్స్టసీ పిల్స్, 3 grams ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 6 కూడా రెగ్యులర్గా కన్జ్యూమర్సే ఉన్నారు. దీంట్లో రాహుల్ అనే అతను సప్లయర్. సో ఈజ్ ద పర్సన్ హూ సప్లైస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సప్లై చేస్తాడు. అలాగే ఈ విక్రమ్ అని తేజ. సో ఈ తేజ అనేటువంటిది వాడు ప్రొక్యూర్ చేశాడు. సో అతను అండ్ నీలిమ అనే ఇద్దరు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి దే కేమ్ టు హైదరాబాద్. సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటూనే ఉంటున్నారు. మీన్ వైల్ గోవా అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలాసార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ తేజ అన్నటువంటి వాడు కూడా 31/12/2023 అంటే న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలో కూడా ఇలాంటి ఒక రేవ్ పార్టీ చేయడం జరిగింది. అక్కడ తేజ నీలిమ ఇద్దరు వెళ్ళారు. సో వీళ్ళు అక్కడికి చేసినాక అక్కడ రాహుల్ సప్లై చేశాడు, పరిచయం అయ్యాడు. అట్లాగే అక్కడి నుంచి వీళ్ళు తిరుపతిలోని తూడా సంస్థలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అప్పటి అవకతవకలపై పూర్తిగా విచారిస్తామని తూడా చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైన అవినీతిపై విజిలెన్స్ పూర్తిగా విచారించినట్లు తెలిపారు. దాని నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తిరుపతి తూడా అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మినిమం వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి అన్ని హ్యాపీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది మా ఒక ముఖ్య సంకల్పం. దానికోసం గాను ఈరోజు టుడాలో చేయాల్సినటువంటి పనులు, టుడాలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఏమీ లేకపోయినా కూడా ఆ ఫండ్స్ ఎలా జనరేట్ చేయాలా, ఏం చేస్తే ఫండ్స్ టుడాకు వస్తాయి, ఆ ఫండ్స్ని ప్యారలల్గా రేషియో వైజ్ ఎక్కడెక్కడ మనం ఏ మున్సిపాలిటీకి ఎంత చేయాలా, పంచాయతీకి ఎంత చేయాలా, దాంట్లో కూడా ఏదేది బేసిక్ నీడ్స్ అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్, రాంగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే స్టార్ట్ చేశారో ఆ టుడా టవర్స్ కావచ్చు, సూర్యప్రకాశం కావచ్చు, కాబట్టి అవిటి కూడా ఈరోజు అట్లా గాడికి వదిలేలేం. కాబట్టి దాన్ని కూడా మంచిగా దారిలో తీసుకొని వచ్చి అది కూడా అత్యంత త్వరలోనే టాస్క్ ఫిక్స్ చేసి ఒక డేట్ ల్యాండ్ మార్క్ ఫిక్స్ చేసుకొని రాబోయేటువంటి 10 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు ప్రణాళిక సిద్ధం చేశాము. సో దానికి కూడా ఇమీడియట్గా
మంత్రి గారు ఆన్ స్పాట్లోనే స్పీకర్ ఆన్ చేసి మరీ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది, మా కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. దీనికి ఏం చేయాలని కూడా వాళ్ళు కూడా గట్టిగా చెప్పి మీకు ఎటువంటి మీకు సపోర్ట్ కావాలన్నా కూడా మా సైడ్ నుంచి ఉంటుంది, మీరు ఎంత తొందరగా టుడా టవర్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు, పేపర్లు, ఆధార్ కార్డులు పెట్టి తమ స్థానాలను దక్కించుకుంటూ గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. యూరియా కొరతతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నామని, గత 15 ఏళ్లలో ఇలా క్యూ లైన్లలో ఎరువులు తీసుకోవడం ఇదే మొదటిసారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకొని యూరియా కొరత నివారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా విఎం బంజర్లో మద్యం మత్తులో భార్య లక్ష్మి భర్త గంగారంపై దాడి చేసి తీవ్ర గాయపరిచింది. లక్ష్మి తనకు దెయ్యం పట్టిందని భావించి భర్త నిద్రిస్తున్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి చేతులతో కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన గంగారంను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నిసార్లు అంటున్నా మాట తప్పైపోయిందని, ఎన్నిసార్లు అంటున్నావా, ఎన్నిసార్లు అంటు తిరుపతి నగర భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. అందుకోసం సిటీ విజిలెన్స్ ఇన్స్పిరేషన్ రికార్డు మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హోటల్స్, లాడ్జీలు, హోమ్ స్టేలకు వచ్చే వారి వివరాలు ఈ రిపోర్టులో నమోదు చేయాలన్నారు. ఈ డేటాను నిత్యం మానిటర్ చేస్తూ అనుమతులను, నేర చరిత్రలను వెంటనే గుర్తించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. నేర నిరోధక చర్యలు, విచారణ వేగవంతం అవుతాయని చెప్పారు. ఫేక్ ఐడీల వాడకాన్ని అడ్డుకొని పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఐడి లాగిన్ ఎవరికి? హోటల్ వాళ్ళకి వాళ్ళ లాగిన్ ఐడీస్ వాళ్ళకు ఉంటాయి, స్టేషన్ లాగిన్ ఐడీస్ స్టేషన్కి ఉంటాయి, మా హెడ్ ఆఫీస్ లెవెల్లో లాగిన్ ఐడీస్ మాకు ఉంటాయి. ఇట్లా ఇదిగోండి, ఇట్లా మనమే చేయించాం. మన బయట వేరే వాళ్ళ తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే, సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో
వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు. లాడ్జెస్లో కానీ హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.